హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు టాప్ 10 డైరెక్టర్స్ ఇన్ టాలీవుడ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు తెలుసా టాలీవుడ్లో ప్రతి ఇయర్ 300 మూవీస్కి పైగా రిలీజ్ అవుతున్నాయి. అందులో అట్లీస్ట్ 30 మూవీస్ కూడా హిట్ కావట్లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే సక్సెస్ రేషియో 10% కూడా లేదు. ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నట్లయితే 1800s నుంచి 2000 మూవీస్ వరకు రిలీజ్ అవుతున్నాయి. కానీ దాంట్లో 100 మూవీస్ కూడా హిట్ అవ్వట్లేదు. దీన్ని బట్టి చూస్తే మూవీ మేకింగ్ అనేది చాలా కష్టమని తెలుస్తుంది. నార్మల్గా ఒక డైరెక్టర్కి హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేది సహజం. కానీ చాలా తక్కువ ఫ్లాప్స్తో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నెంబర్ 10 పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ మూవీస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ హిట్సే ఉంటాయి, ఎక్కడో కొన్ని ఫ్లాప్స్ మాత్రమే ఉంటాయి. టెంపర్, ఇస్మార్ట్ శంకర్ ఇలాంటి మూవీస్ ఇచ్చి ఈ డైరెక్టర్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసి ఒక మంచి కంబ్యాక్ని అయితే ఇచ్చారు. నెంబర్ 9 బోయపాటి శ్రీను. మాస్ మూవీస్లో టాప్ ప్లేస్ సంపాదించుకున్న బోయపాటి శ్రీను మూవీస్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఫ్లాప్స్తో ఉంటాయి. అండ్ అలాగే బోయపాటి శ్రీను అండ్ బాలయ్య బాబు కాంబినేషన్లో వచ్చిన ఏ మూవీ ఫ్లాప్ అవ్వలేదనే చూసుకోవాలి. ఈయన మూవీస్లో ఫైట్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. నెంబర్ 8 అనిల్ రావిపూడి. కెరియర్ స్టార్ట్ అయిన అతి తక్కువ టైంలోనే మహేష్ బాబు గారితో మూవీ తీసి సరిలేరు నీకెవ్వరు సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ అనే చెప్పుకోవాలి. నెంబర్ 7 సుకుమార్. నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్పాది రూల్ ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని బ్రేక్ చేయడానికి రెడీ ఉన్నారు అని తెలుస్తుంది. ఈ మూవీ ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం. నెంబర్ 6 కొరటాల శివ. కెరియర్ స్టార్టింగ్లోనే ఒక స్టార్ హీరోతో మూవీ చేసిన గొప్ప ట్రాక్ రికార్డ్ అయింది. ఆచార్యతో ఫ్లాప్ని ఫేస్ చేసిన కొరటాల శివ నెక్స్ట్ దేవరా మూవీతో తనేంటో ప్రూవ్ చేసుకోవాలని రెడీగా ఉన్నారు. నెంబర్ 5 త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన కెరియర్లో కూడా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని హిట్సే ఎక్కువ ఉంటాయి, ఫ్లాప్స్ చాలా తక్కువ ఉంటాయి. అరవింద సమేత, అలా వైకుంఠపురంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేక్ చేసిన డైరెక్టర్ ఇతను. నెంబర్ 4 సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి మూవీతో అందరికీ తెలిసిన ఈ సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీ ప్రభాస్ గారితో ఉండబోతుంది. యానిమల్ మూవీతో రికార్డ్స్ని బ్రేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ గారికి నెక్స్ట్ మూవీ ప్రభాస్తో ఉండబోతుంది కాబట్టి ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూద్దాం. నెంబర్ 3 సుజిత్. రన్ రాజా రన్తో అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసిన సుజిత్ సాహో కోసం 5 years వెయిట్ చేసి మరీ ఫైనలీ ఆ మూవీ తీసి హిట్ని అయితే సాధించారు. నెంబర్ 2 ప్రశాంత్ వర్మ. షార్ట్ ఫిలింతో తన కెరియర్ని స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ జాంబిరెడ్డి మూవీస్తో తనేంటో ప్రూవ్ చేసుకు ఇప్పుడు హనుమాన్ మూవీతో సెన్సేషన్ని క్రియేట్ చేశారు. నెంబర్ 1 నన్ అదర్ దాన్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి గారు. కెరియర్లో ఒక్క ఫ్లాప్ కూడా ఫేస్ చేయకుండా ఓన్లీ బ్లాక్ బస్టర్స్తో తనేంటో ప్రూవ్ చేసుకున్న డైరెక్ట్ జక్కన్న. ఆయన కెరియర్లో 12 మూవీస్ ఉంటే ఏది ఫ్లాప్ ఫేస్ చేయకుండా ఓన్లీ బ్లాక్ బస్టర్స్ తీసిన డైరెక్టర్ వన్ అండ్ ఓన్లీ జక్కన్న గారు. అండ్ దట్ టు రీసెంట్గా తీసిన బాహుబలి అండ్ RRR అయితే వరల్డ్ వైడ్ గొప్ప నేమ్ అయితే అది ఆయనకు ఒకటే కాదు, టోటల్ ఇండియా ప్రౌడ్ అయ్యేలా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్స్లో పింగ్ చేయండి.